మెదక్ పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హౌసలపల్లి గ్రామ శివారులో ఉన్న హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనపై ఆగ్రహం వ్యక్తమైంది. ఎల్లమ్మ పెద్దమ్మ తల్లి మల్లన్న విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అవసరపల్లి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ ఘటనను హిందూ వ్యతిరేక చర్యగా అభివర్ణించిన నాయకులు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ అమ్మవారికి కళ్ళు తీసిరా? రెండు లేవు కదా మరి. అవి తీసేసిరా? ఈ అమ్మవారి పుస్తెమట్లు పోయినాయి. అవునవును, తాళం బలగొట్టి ఈ అమ్మవారు ఏమైనా కింద ఈ విగ్రహం అదే అదే ఎత్తుకపోయారు కదా. అది విగ్రహాలను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు కదా. ఇదైతే యాక్చువల్లీ దొంగల పని అయితే కాదు. దొరుకుతారు. సమయం మధ్యాహ్నం 1 గంట. మొన్ననే మంబోజ్పల్లిలో కూడా సేమ్ రంజాన్ ముందు రోజు టాయిలెట్ పోయడం మీరే చూసి మీరే కేర్ చేస్తారు. ఇదేం సార్ మరి ఎట్లా ఇది అన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా వేయడమే దొంగలని సార్ కూడా అక్కడ పోగానే దొంగల పని సార్ దొంగలు అయితే బంగారం ఎక్కువతారు, విగ్రహాలు పడగొట్టి ఇవన్నీ చేస్తారు. పక్క పట్టుకోవాలి, మీరు పట్టుకోకపోతే మేము పట్టుకోవాలి, మేమే పని చేస్తాం, మేము చేస్తాం పని చేస్తాం సార్. అది విషయం కాదు, అట్లా కాదు సార్.
విలేజ్ ఎంట్రీ ఎగ్జిట్లో కూడా సీసీ కెమెరాస్ ఫైటింగ్ చేస్తున్నాం. రామ లక్ష్మణ జానకి హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణ మహోత్సవం ప్రపంచమంతటా జరుగుతున్నటువంటి రోజు. ఈరోజు హిందువుల యొక్క ఆరాధ్య దైవాన్ని పూజించుకునే సమయంలో హిందూ వ్యతిరేక శక్తులు మెదక్ పట్టణంలోని హౌసులపల్లి శివారులో ఉన్నటువంటి 4 గుళ్ళను కూడా మరి ధ్వంసం చేయడము, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడము, విగ్రహాలకు ఉన్నటువంటి చేతులు తర్వాత ఆభరణాలు మరి వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడము. ఇది దొంగల పని కాదు. దొంగతనానికి వచ్చిన వారు వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులు తీసుకెళ్తారు, ఒక విలువైన వస్తువులు తీసుకెళ్తారు. కానీ అలా చేయకుండా కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీయడానికి హిందూ వ్యతిరేక శక్తులు మరి ఈ మధ్యలోనే ఈ యొక్క హౌసులపల్లి శివారులో ఉన్నటువంటి ఇమానియల్ మినిస్ట్రీస్ చర్చ్ ఏదైతున్నదో ఆ చర్చ్ ప్రారంభమైనప్పటి నుంచి హిందూ వ్యతిరేక శక్తులు, హిందువులు వ్యతిరేక సంఘటనలు బాగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ చర్చ్ నిర్వాహకులను విచారించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే రంజాన్ రోజు మరి మంబోడిపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా మరి విధ్వంసం చేయడము. ఇక్కడ చూసినట్టయితే శ్రీరామనవమి మరి ఒక పవిత్రమైనటువంటి దినం రోజు హిందువులకు సంబంధించినటువంటి గుళ్ళనన్నిటి కూడా టార్గెట్ చేస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ సంఘ విద్రోహ శక్తులను, హిందూ వ్యతిరేకులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.